నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయంగా పేరు గడించిన తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు వారి కుమారులను ఘనంగా సత్కరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శిల్పకళా రంగంలో విశేష కృషి సల్పారంటూ సంస్థ చైర్మన్ రామ్చంద్ వెల్లడి పలువురు ప్రశంస నాజర్పేటలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం తెనాలిలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలు 500కు పైగా పాల్గొన్న 3 రాష్ట్రాల క్రీడాకారులు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగమంటూ నిర్వాహకుల వెల్లడి తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక షరఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా చూత ఫలార్చన వైభవంగా జరిగింది. పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి. సాయంత్రం విశ్వక్షేణ పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చూత ఫలార్చన విశేషంగా జరిగిందని చెప్పారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో 108 సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని అందచేయటం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్, పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేచేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు ఈరోజు 4వ రోజు హోమములు, విశేష హోమములు, పూజా కార్యక్రమాలతో బిగినైనవి. మరి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కూడా దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ 4 రోజుల నుంచి కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా 31వ తారీఖు పూర్ణావతితో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. 31వ తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. తెనాలి పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంగా ప్రవర్తిస్తున్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవములు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం శ్రీ మంజు సూక్త హోమము, అలాగే హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. 108 మంది భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది. అలాగే బ్రహ్మశ్రీ మురుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం పూట చూత ఫలార్చన అనగా మామిడి పళ్ళతో స్వామివారికి విశేషంగా అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేష హోమాలు, పూజలు, చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మే నెల సమావేశం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు చేతిలో రూపుదిద్దుకున్న భరతమాత విగ్రహం ప్రదర్శనకు ఉంచారు. బి వెంకటేశ శిష్య బృందం భరతమాతకు మానవతా వందనం నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశం ఏఎస్ఎన్ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కాటూరి వెంకటేశ్వరరావు చేతులలో రూపుదిద్దుకున్న భరతమాత విగ్రహం వద్ద మానవతా సంస్థ ప్రత్యేక వందన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న హంస పురస్కార గ్రహీతలు కాటూరి వెంకటేశ్వరరావుని, ఆయన తనయులు కాటూరి రవిచంద్ర మరియు హర్షలను మానవతా సంస్థ ఘనంగా సన్మానించింది. తెనాలి మానవతా చైర్మన్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనయులు తెనాలికి, ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టారని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు తెనాలి సంపద అవటం తెనాలి గర్వించదగ్గ విషయంగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, హర్ష జీవిత విశేషాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్
ఓంకార్ ప్రసాద్ సభికులకు తెలియజేశారు. రవిచంద్ర మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లోనే ఎంతో నిబద్ధతతో ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు తెలిపారు. కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో క్రింది స్థాయి నుంచి కృషి చేసి ప్రస్తుత స్థాయికి ఎదగటం జరిగిందని తెలిపారు. తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులందరూ కూడా సుమారు 30 సంవత్సరాలు పైగానే తనతో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. తమను గుర్తించి మానవతా సంస్థ సన్మానించడం చాలా ఆనందాన్ని కలిగించిందని, ముగ్గురిని ఒకే వేదిక మీద సన్మానించడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తన వంతు సాయంగా మానవతా సంస్థతో ఎప్పుడూ ఉంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ బి వెంకట్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి కళ్యాణి, ట్రెజరర్ శ్రీ ఎస్వి శర్మ, మొవ్వ సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, ముత్తేవి రవీంద్రనాథ్, చిట్టినేని సాంబశివరావు, పర్చూరి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అంత క్రియేటివ్గా ఆయన వాళ్ళిద్దరు పిల్లలు ఆలోచించి చేయటము. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డు స్వీకరించారు ఆయన. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆ మెమోటోస్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకని నేను ప్రసాద్ గారు ఆలోచించాను, ఒక మెమోటోగా ఆయనకి పెద్ద కాదు, కొంచెం ఈ మెమోటోలను కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుంది. లేకపోతే మన మానవతా మెమోటో అక్కడ కనపడదు అసలు. మనం ఇరుక్కుని కూర్చున్నట్టు మెమోటోలు అంతా ఇరుక్కుని ఆయన ఆఫీస్ అంతా కూడా వెళ్తే. చాలా గొప్ప వ్యక్తిని కలిశాను నేను, నాకు పర్సనల్గా అనిపించడం. ఇలాంటి వ్యక్తిని మనం డెఫినెట్గా మానవతా ప్లాట్ఫామ్ మీద సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని భావించి మేము చేయటం. సుబ్రహ్మణ్యం గారు కూడా విషెస్ తెలియజేయమన్నారు. ఫ్యామిలీతో ఒక డివోషనల్ టూర్ వెళ్ళడం మూలంగా ఆయన ఈరోజు మీటింగ్కి రాలేకపోయారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ని మన వెంపటి సత్యనారాయణ గారి ప్రార్థనా గీతంతో స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసిన చిట్నేని సాంబశివరావు గారికి, దేశ అంతర్జాతీయ దేశాలలో కాకుండా ఖండాంతరాల్లో కూడా ఎన్నో శిల్ప విగ్రహాలను తయారు చేసి శిల్ప సౌందర్యానికి తన విశేష కృషి సల్పుతున్న శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి గురించి క్లుప్తంగా 4 దశాబ్దాలుగా 7 తరాలు శిల్ప కళాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తెనాలి శిల్పి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు 1961 సెప్టెంబర్ 9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. చిన్ననాటి నుంచి శిల్పకళపై ఆసక్తి కలిగి తన తండ్రి వద్ద దేవాలయ నిర్మాణము, సాంప్రదాయ శిల్పకళలో శిక్షణ పొంది అనంతరం శిల్పిగా తన శిల్పకళ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి అంచ రాధాకృష్ణ గారి వద్ద క్లే మోడలింగ్, కాంస్య విగ్రహాల తయారీలో నైపుణ్యం పొంది శిల్పాలను తయారు చేసే సంస్థను స్థాపించి శ్రీ సూర్య శిల్పశాలను స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలను తయారు చేశారు. 4 దశాబ్దాలుగా శిల్పరంగంలో కృషి చేస్తూ అనేక నగరాల్లో ఆర్ట్ గ్యాలరీల్లో ఒక మంచి శిష్యుడు కావాలని ఆయన ఎత్తుతున్నారు. నాకు మంచి గురువు కావాలని నేను ఎత్తుతున్నప్పుడు ఆయన నాకు తారసపడ్డారు. ఆయన ఇది నాకు పరిచయం అయిన తర్వాతే నా జీవితంలో అనుకోని సంఘటనలు, ఇంత గొప్ప ఖ్యాతి రావడానికి కూడా ఆయనతో పరిచయం కూడా నేను జరగటమని భావిస్తాను. నేను ఎలాంటి శిష్యర్గం చేశానంటే, మా గురువు గారు అంచా రాధాకృష్ణ గారు కోమా స్టేజీలోకి వెళ్ళారు. చివరి రోజుల్లో కోమా స్టేజీలోకి వెళ్ళి ఆయన ఒక పేరుని కలవరిస్తుంటే డాక్టర్లు ఎవరో ఏదో పేరు కలవరిస్తున్నారు, ఎవరి పేరు ఇది, ఎవరు ఏమవుతాడంటే ఆయన ఏమవుతాడంటే ఆయన శిష్యుడు అంటే అర్జెంటుగా ఆయన పిలిపించండి, ఆయన వస్తేనే ఈయనకి ప్రాణం పోతుంది, ఇంకా ఆయన వచ్చిందాక ఈయన ఇలాగే. అప్పటికే 4 రోజుల నుంచి ఆయన కోమా స్టేజీలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎమ్మటే నాకు ఫోన్ చేయడానికి, అప్పటికి వారికి మాకు 2-3 సంవత్సరాల నుంచి ఆయన వృద్ధాప్యంలో ఉన్న తర్వాత రాకపోకలు తగ్గినాయి. ఎలా ఆయనకి ఫోన్ చేయాలంటే ఎట్లా అంటే, ఆవిడ మా అమ్మగారు అంటే మా గురువుగారి మిసెస్ గారు ఒక నెంబర్ ఇచ్చి, ఈ నెంబర్ నాకు గుర్తు చేసేటమంటే వాళ్ళ నెంబర్కి చేయడానికి వెళ్తే ఆ నెంబర్ పలకలేదు. ఆ నెంబర్ పలకపోతే వచ్చి కాదు ఈ నెంబర్ కాదు, అప్పుడు లాండే 2599 ల్యాండ్
నెంబర్ పలకలేదని చెప్తే కోమాలో ఉన్న మా గురువు గారి నోట్లో నుంచి గట్టిగా 25996 అనే ఒక శబ్దం నెంబర్ రాగానే వాళ్ళు ఆశ్చర్యపోయి వచ్చి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయడం, నేను ఎమ్మటే వెళ్ళడం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం నూతనంగా సినిమాకు పరిశ్రమ హోదా కల్పిస్తూ కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రవేశపెట్టడం వలన సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. జూన్ 1 నుండి % చెల్లించాలనే డిమాండ్పై ఎగ్జిబిటర్లు తలపెట్టిన సినిమా బంద్ విరమించుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి వెల్లడించారని ఆయన తెలిపారు. చిన్న ఎగ్జిబిటర్లు తలపెట్టిన సినిమా బంద్ను విరమించుకుంటున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నేడు ప్రకటించడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసలైన సినిమా థియేటర్ల యాజమానులపై ప్రమేయం లేకుండా లీజుకు తీసుకున్న 6 ప్రముఖులు వేసిన ఎత్తుగడను ప్రభుత్వ హోం సెక్రటరీ ద్వారా విచారణకు ఆదేశించడంతో సినిమా ప్రదర్శనలు యథాతథంగా జరుగుతాయన్నారు. పరిశ్రమకు గుచ్చుకున్న ముళ్లును వీరమల్లు చాకచక్యంగా తీసివేశారన్నారు. థియేటర్లను లీజుకు తీసుకున్న వ్యాపారస్తులకు నష్టాలు వస్తున్నాయని భావిస్తే లీజులను రద్దు చేసుకుంటే నిజమైన యజమానులే సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించుకుంటారో లేక వేరే వారికి లీజు ఇచ్చుకుంటారో ఆయా థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు. సమగ్ర సినీ అభివృద్ధి పాలసీ ద్వారా పరిశ్రమలో గుత్తాధిపత్యం పోయి ఎక్కువ మందికి అవకాశాలు రావటం వలన పెట్టుబడులు పెరిగి తద్వారా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, వేమూరి విజయ్ భాస్కర్లు ఉన్నారు. ప్రభుత్వం ఈ సినిమా పరిశ్రమ అభివృద్ధికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేంటంటే కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ. దీన్ని తెలుగులో ఏమంటారంటే సమగ్ర సినిమా అభివృద్ధి విధానము. ఈ సమగ్రంగా ఏ విధంగా సినిమా అభివృద్ధి జరుగుతుంది అనే దాని మీద దాని విధి విధానాలు ఉన్నాయి. వాటిని చర్చించే ముందుగా సినిమా ప్రియులకి, సినిమాలు చూసే ప్రేక్షకులకు ఒక శుభవార్త ఏంటంటే జూన్ 1 నుంచి సినిమాలు ఆగటం లేదు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు స్పష్టం చేశారు. రేపటి నుంచి సినిమాలు ఆగవని చెప్పారు. అలాగే సినిమా సంఘాల నాయకులు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సినిమాలు ఇక ఆగవు, యథావిధంగా ప్రదర్శన జరుగుతుంది అని చెప్పారు. సో ఒక పిడుగులాంటి వార్త మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. దాన్ని బ్రేక్ చేయడానికి మన పరిశ్రమకి ముళ్ళు గుచ్చుకుంటే మన హరిహర వీరమల్లు ఆ ముళ్ళును తీసి అవతల పెట్టేసి సాఫీగా రోడ్డు క్లియర్ చేసేసాడు ఆయన. ఈ షేర్ విధానం లోగడ ఉందంట, కానీ షేర్ విధానం పెడితే క్యూబ్కి అక్కడి నుంచి తెచ్చి కడతారు, పబ్లిసిటీకి అక్కడి నుంచి తెచ్చి కడతారు. ఇదంతా ఒక పెద్ద డిస్ప్యూట్. ఇది ఎలా క్లోజ్ అవుతుందా అని చెప్పని మేము గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ గుడ్ అండ్ వెరీ స్టర్న్ డెసిషన్. సినిమాని ఏ విధంగా డెవలప్ చేయాలన్న విధానం మీద కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీని శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఇక వ్యక్తిగత సంప్రదింపులు జరగవు. ఫలానా సుబ్బయ్య గారిని పిలవండాను, వెంకయ్య గారిని పిలవండాను, ఇంకొకరిని పిలవండాను. ఇక ఈ విధానంలో వ్యక్తిగత చర్చలు సినిమాకి సంబంధించి ఉండవు. ఎవరితో చర్చలు ఉంటాయంటే సినిమాకి సంబంధించిన యూనియన్ ప్రతినిధులతో మాత్రమే చర్చలు ఉంటాయి, కానీ వ్యక్తిగత చర్చలు లేవని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టం చేశారు. అండ్ ద నెక్స్ట్, సినిమా పరిశ్రమకి ఇలాంటి రిస్కులు లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మాకు నష్టం వస్తుంది అని చెప్పని ఎవరైతే ఎగ్జిబిటర్లు అన్నారో, ఇప్పుడు తెనాల్లో 10 థియేటర్లు ఉన్నాయి. 10 థియేటర్లలో చాలా థియేటర్లు వాళ్ళ ఓనర్లు అసలైన ఓనర్ల చేతుల్లో లేవై, లీజుకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నా పొలం ఉంది, నేను ఎవరికో కౌలుకి ఇచ్చా, కౌలుకు తీసుకున్న ఆయన వేసుకుంటే వేసుకో, లేకపోతే మానుకోవాలి. కానీ ఇక నుంచి ఎవరు కౌలు వేయటానికి లేదని చెప్పడానికి ఆన్ వాట్ వే హీ ఈజ్ కన్సర్న్. అతనికి ఏం అధికారం ఉందని చెప్పిన సినిమాలు జరగవని చెప్పిన అంటారు. ఒక 6 ఉన్నారు సినిమా పరిశ్రమలో. ఈ 6 గుత్తాధిపత్యం
ఒక్కొక్కరికి 50 థియేటర్లు, 60 థియేటర్లు, 70 థియేటర్లు లీజుకి తీసుకుని పెట్టుకున్నారు తెలంగాణలో, ఆంధ్రాలో. తీసుకుని మాకు డబ్బు రావాలి కొనేవాళ్ళమని పేదవాళ్ళ కాదు. వేల కోట్ల ఆస్తిపరులందరూ కూడా సినిమా పరిశ్రమ మీద ఒక పిడుగు లాంటి పెట్టేసి ఇక నుంచి సినిమాలు రిలీజ్ కాదు అంటే మరి మా అరహర వీరమల్లు గారు ఎందుకు ఊరుకుంటాడు? ఏదైతే ముళ్ళు గుచ్చారో ఆ ముళ్ళుని మా వీరముళ్ళు తీసి పారేసేసి ఇక లాభం లేదని చెప్పి దానికి ఒక పరిష్కార మార్గంగా ఇప్పుడు ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. మాయాబజార్లో రమణారెడ్డి తుష్టయం అనమంటాడు. అలాగే మన సినిమా, తెలుగు సినిమాకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇవాళ ఎవరైతే బడా ఉన్నారో వాళ్ళంతా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఎవరు కోట్లు ఉండి 100 ఎకరాలు ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళకి కింద వాళ్ళ కష్టాలు తెలియట్లా. వాళ్ళ వరకు వాళ్ళు సంపాదించుకోవడమే తప్ప. కాబట్టి అన్ని రంగాలు టెక్నీషియన్స్ అందరూ, లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికీ బాగుండాలని సదుద్దేశంతో ఇవాళ మంత్రి గారు కమిటీ వేసి అన్ని, అలాగే సినిమా హాల్స్ చెప్పంగానే సరికాదు, రేటు 100 రూపాయలు 200 రూపాయలు. అక్కడ యూరినల్స్ లేవు, ఇష్టం వచ్చిన రేట్లు పెంచు దుబ్బుతున్నారు. కాబట్టి వాటన్ని కంట్రోల్గా చేసి అందరూ బాగుండాలి, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఆ సందర్భంగా ప్రేక్షకులకు కూడా డబ్బు పెట్టినందుకు వాళ్ళ థియేటర్కి వెళ్ళి ఆనందించేటువంటి. తెనాల్లోని నాజర్పేటలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న విశేష కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్థానిక నాజర్పేటలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం పూజ్యులు శ్రీ ప్రణవానంద భారతి స్వామివారి ఆధ్వర్యంలో ఆలయంలో జరుగుతున్న పూజాది కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తదనంతరం అన్నప్రసాద వినియోగం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మరానంద శివరామరెడ్డి, మహేష్, కృష్ణ పలువురు భక్తులు పర్యవేక్షించారు. తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. ఈరోజు ఉదయం నుంచి సుమారు 108 మంది జంటలు స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని ఈ కళ్యాణాన్ని పరశివానంద భారతి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కూడా దగ్గరుండి ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించారు. ఇంతటి మహాద్భాగ్యం గల ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయటం గత జన్మలో సుకృతం ఉంటే కానీ ఈ అవకాశం రాదు. అలాగే ఈ తెనాల్లో నాదర్పేటలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సుమారు 1906 సంవత్సరంలో ఈ దేవాలయం ఏర్పాటు అయినది. సుమారు 122 సంవత్సరాల చరిత్ర గల ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఈ 126 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారికి విశేషమైన పూజలు, అలంకారాలు జరుగును. కోవిడ్-19 మరలా వ్యాపిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కిట్లు టౌన్ మండలంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. కోవిడ్-19 వైరస్ మరలా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేయాలని, కోవిడ్ వైరస్ ని ఎదుర్కోవడానికి తగిన మందులు, ఆక్సిజన్ నిల్వలు వంటివి వసతులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. అలాగే ప్రజలు కూడా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, తగిన నిబంధనలు పాటించాలని డాక్టర్ చందు సాంబశివుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కాకర్లపూడి బుల్లయ్య, శివకుమార్, రాయప్ప, అయ్యప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి 2020 నుంచి కోవిడ్-19 అంటాం. ఈ కోవిడ్ అనేటువంటి జబ్బు 2019లో చైనాలో వచ్చి 2020లో మిగతా దేశాలకి స్టార్ట్ అయ్యి 2021 మన దేశాన్ని కూడా అన్ని రాష్ట్రాలని
మన ప్రాంతాన్ని కూడా గజగజలాడించి ఒక టైంలో దాని తర్వాత ఒక వేరియంట్ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మన ఈ ప్రాంతంలో అసలు శ్మశానాలు ఖాళీ లేకుండా హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేకుండా ఎంతోమంది కొన్ని లక్షల మంది చనిపోయారు. దానికి తోడు ఎంతో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, సమయ నష్టం. బతికితే చాలు రా బాబు అనుకున్నటువంటి గజగజలాడిచ్చిన కోవిడ్ తర్వాత అప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక నెల నుంచి సింగపూర్లో వచ్చింది, అక్కడ ఇండోనేషియాలో వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా దగ్గర 1000 కేసుల దాకా వస్తున్నాయి. అందులో మహారాష్ట్రలో ఒక సంథింగ్ 400 దాకా, కేరళ 273, తర్వాత కర్ణాటకలో 35, ఢిల్లీలో ఒక 95 దాకా అలా వచ్చి మన రాష్ట్రంలో కూడా ఒక 2 కేసులు నమోదైనట్టుగా మన విశాఖపట్నంలో ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి వెరైటీ వైద్య అధికారుల ప్రకారంగా JN1 అని కొంచెం తక్కువ ఉండా, అంటే దాని తీవ్రత తక్కువగా ఉన్నటువంటి తిక్కకుండా అందులో నుంచి మళ్ళా రకరకాలైన వేరియంట్లు వస్తూ ఉన్నాయి. ఇందులో ఏ వేరియంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. మొట్టమొదట కోవిడ్ వచ్చినప్పుడు కూడా అది అంత తీవ్రతరం కాదు, అరౌండ్ ఎంతైనా లెస్ దెన్ 4%, 4% కంటే తక్కువ, 100లో 4 మంది కంటే తక్కువ తీవ్రతంగా ఉంటాం. తర్వాత డెల్టా వేరియంట్ చాలా ఎక్కువ తీవ్రతంగా ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఇది కూడా రేపు వాటి నుంచి వచ్చేటువంటి వేరియంట్ ఎంతో కాలం పడుతుంది. రోజుకు ఒక వేరియంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఒకటి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది రాబోయే ముందే దాన్ని రానియకుండా ఆపటం సాధ్యమైనంత వరకు. రెండోది ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రివెన్షన్ అంటారు. అంటే ఏంటి, తొందరలోనే దాన్ని గుర్తించటం, దానికి వైద్యం చేయటం, అది కూడా ఆల్మోస్ట్ ప్రివెన్షన్తో సమానం. అందుకని నేను ఒకటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి పరీక్షలు ఎవరికైనా ఇంతకుముందు ఏంటంటే జనరల్గా జ్వరం వచ్చిందంటే ఆ కోవిడ్ టైంలో విపరీతంగా టెస్టులు చేసేసేవాళ్ళు. అందులో కొన్ని బయటపడతాయి, అసలు టెస్టులు చేయకుండా బయటపడవు. ఆ టెస్టుల కిట్లన్నీ కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్ని మేజర్ సిటీసు, టౌన్స్, మున్సిపాలిటీలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో ఈ టెస్టింగ్ కిట్లను పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే తెనాల్లోని బొర్రిపాలెం రోడ్లో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఆలయ ఈవో మరియు ప్రతిష్టాపకులు బ్రోచర్ని ఆవిష్కరించారు. 31వ తేదీన స్వామివార్ల ప్రతిష్ఠా మహోత్సవం గురించి వెల్లడించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ ఓంకార ఆశ్రమం నందు ఈ నెల 31వ తేదీన ధ్వజ ప్రతిష్ఠ, అలాగే శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి, సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు స్వయంగా ఓంకారేశ్వర స్వామివారిని అభిషేకం చేసుకునే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. 31వ తేదీ ఉదయం 8:19 ధ్వజ ప్రతిష్ఠ, ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం విశేషంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈవో2 హరిప్రసాద్, దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో బుర్రిపాలెం రోడ్లో వేంచేసినటువంటి ఓంకారేశ్వరం నందు శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతిష్టా మహోత్సవానికి 29వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు కూడా 3 రోజులు త్రయాణిక దీక్షతో పూజా కార్యక్రమాలు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారి, శివాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా యాగశాల మరియు ఇంకా ఉపాలయాలు, నవగ్రహ మండపాలు పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నవి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని 3 రోజులు హోమ కార్యక్రమాలు,
జప తప కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి కూడా భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 31 శ్రీ ఓంకారేశ్వర స్వామినః మన తెనాలి మండలంలో గురిపాలెం రోడ్లో తెనాలి పట్టణంలో ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సహితంగా శ్రీ సర్వేశ్వర స్వామి దేవతా సహితంగా ధ్వజస్తంభ సహితంగా కూడా ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం దిగ్విజయంగా 29 నుండి ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యములు, అట్లాగే జలాధివాసం, పంచశయ్యాదివాసం, క్షీరాదివాసం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల 31వ తారీఖున ఉదయం 8:19 దిగ్విజయంగా ప్రతిష్టా కార్యక్రమం ఈవో గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతోంది. తెనాల్లోని చిన్నరావూరు పార్కు వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6:30 నుండి 8:30 వరకు లిపిడ్ ప్రొఫైల్స్ కొరకు బ్లడ్ శాంపిల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది వాకర్స్ లిపిడ్ ప్రొఫైల్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. లిపిడ్ ప్రొఫైల్స్ పై అవగాహన కల్పించారు. స్థానిక చిన్నరావూరు పార్కులో ఆదివారం ఉదయం చిన్నరావూరు పార్కు వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో లిపిడ్ ప్రొఫైల్స్ పై వాకర్స్ కి అవగాహన కల్పించడంతో పాటు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. డాక్టర్ అమర్నాథ్ కొలెస్ట్రాల్ యొక్క లాభ నష్టాలను గురించి తెలియజేశారు. వ్యక్తిగత లైఫ్ స్టైల్లో మార్పులు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ చిన్నరావూరి పార్క్ వాకర్ సొసైటీ ప్రెసిడెంట్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, కోశాధికారి బి నరసింహారావు, సుబ్బారెడ్డి, అద్దెపల్లి సాంబశివరావు, గంజి ప్రభాకర్ రావు, ఓంకార్ ప్రసాద్, శుభశ్రీ మరియు వాకర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. చిన్నరావూర్ పార్క్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం రోజున మెడికల్ క్యాంపు జరుపుతున్నారు. ప్రతి నెల లాస్ట్ ఆదివారం మెడికల్ క్యాంపు ఈ కొలెస్ట్రాల్కి కానీ షుగర్కి కానీ కొన్ని వ్యాధులకి సంబంధించినవి కూడా దీంట్లో ఈ పరీక్షల్లో జరిపి చేపిస్తున్నారు. దీనికి ఒక్కొక్క దాత ఒక్కొక్క నెల ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు 5 నెలలు, 2 నెలలు, 3 నెలలు కూడా ఇస్తున్నారు. మొన్న పోయిన ఫిబ్రవరి నుంచి కూడా డిసెంబర్ దాకా కూడా ప్రతి నెలకు కూడా బుక్ అయ్యే ఉంది. మనం చిన్నరావూరు పార్క్ అసోసియేషన్ అని పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తాం ఎంతో గర్వకారణమైన విషయం. మన నరసింహరావు గారు దగ్గరుండి ఇదంతా కూడా చూసుకుంటాం, మమ్మల్ని అందరిని కూడా నడిపిస్తున్నాడు చక్కగా. మేమందరం కూడా ఆయన అడుగుదలలోనే ఈ కార్యక్రమానికి అందరం కూడా పాల్గొని సక్రమంగా ఈ అసోసియేషన్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడిపోవాలి, ప్రజల్లో మంచి పేరు రావాలి, ఈ పార్క్ కానీ ఈ వాకర్స్ కానీ మంచి మార్గాల్లో నడవాలని సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి సండేన మెడికల్ క్యాంప్ నిర్వహించటం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ 2024 జనవరి నుంచి రూపొందిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక క్రియాటిన్ టెస్ట్కి సంబంధించిన మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దాదాపు 150 మెంబర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే లాస్ట్ మంత్లో షుగర్కి సంబంధించినటువంటి టెస్ట్ 160 మంది బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది లిపిడ్ ప్రొఫైల్ అనేది కాస్ట్లీ ఐటెం కాబట్టి దీనికి దాదాపు ఒక 75 మెంబర్స్ని లిమిటెడ్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్గా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు ఈరోజు కార్యక్రమం స్పాన్సర్గా ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాకుండా అనేక సర్వీస్ కార్యక్రమంలో వీరి యొక్క పాత్ర అనూహ్యమైనటువంటి పాత్ర. ఫస్ట్ ఇయర్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలను తెనాల్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మాస్టర్ నాగరాజు భట్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాల నుండి 500కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాల్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్ కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీలు మాస్టర్ నాగరాజు భట్టు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలలో కథ మరియు కట మరియు కమిటీ కేటగిరీలను నిర్వహించారు. ఈ పోటీలకు టోర్నమెంట్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్గా స్టైల్ చీఫ్ విక్టరీ షాటోకన్ అసోసియేషన్ డో ఇండియా వ్యవస్థాపకులు అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహంతో పాటు శారీరక దృఢత్వం దోహదపడుతుందని అందే బాలచంద్ర మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్, ఎస్పీ రవిచందర్, వెంకట సురేష్, మంజు భవానీ, నేషనల్ కన్స్యూమర్స్ చైర్పర్సన్ ఎస్పీ ఎంఎస్ అశోక్ బాబు, సహాయ ఆర్గనైజర్గా వీర బసవయ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ బాబురావు, శ్రీనివాస్, వెంకటేష్, సత్యబాబు, హాజీ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఛాంపియన్షిప్కి చీఫ్ ఆర్గనైజర్గా నాగరాజు భట్టు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై రాష్ట్రాల నుంచి దాదాపుగా 600 విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు సాయంకాలం వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ యొక్క ఈవెంట్లో కథ, కుమితి, టీమ్ కథ మరియు వెపన్స్ డెమోన్స్ట్రేషన్తో పాటు వివిధ కేటగిరీల్లో ఏజ్ అండర్ 14 ఇయర్స్, -12 ఇయర్స్, +16, అదేవిధంగా సీనియర్స్ 21 ఏజ్ కేటగిరీలో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ తోటి పాటు అదేవిధంగా టీమ్ ట్రోఫీస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము విక్టరీ షోటోకాన్ నుంచి ఈ యొక్క ఛాంపియన్షిప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా ధన్యవాదాలు. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్కి, వారి పిల్లలకు, అదేవిధంగా తల్లిదండ్రులకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సాయంత్రం వరకు మేము వచ్చాక రిజల్ట్స్ కూడా పంపించడం జరుగుతుంది. తెనాలిలోని కవిరాజ పార్క్లో గల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొవ్వ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. స్థానిక కవిరాజ పార్క్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మే నెల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ కార్డు, అభయ కార్డు, ఈహెచ్ఎస్ గురించి అవగాహన కల్పించారు. ఇదే సందర్భంలో మే నెలలో జన్మించిన ఎం పూర్ణచంద్రరావు, అంబటి సీతారామయ్య, డాక్టర్ వడ్లమూడి నాగేశ్వరరావు, కోటి రామకృష్ణారావు, డాక్టర్ పిఎన్ వల్లభమూర్తి, సుగ్గుల రామకృష్ణయ్యలను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసాదం పూర్ణచంద్రరావు, డి నర్రావుల ఆదినారాయణ, పుచ్చకాయల కోటిరెడ్డి, అబ్బూరి రామ్మూర్తి, గుమ్మడి నారాయణమూర్తి, కుప్పాల చలమయ్య, చెరుకూరి శివరామయ్య, ఎన్ హనుమరెడ్డి, వి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి అవి ఏమైపోతున్నాయి మనకు తెలియడం లేదు. ఆ జీవరాశులు ఏమైపోతున్నాయి, ఒక కాయ కనపడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కళ ముందు పడి కింద పడి రాలిపోతుంటుంది. కొన్ని జీవరాశులు అయితే వృద్ధాపులు వచ్చేది ఏమవుతున్నాయి అంటే మనం పట్టించుకోం. ఎందుకంటే అవన్నీ కూడా నోరు లేని జీవరాశులు. మనం నోరు ఉన్నటువంటి వాడు, మనకి దేవుడు నోరు ఇచ్చాడు కాబట్టి మనకి సమస్యలు 10 మందికి చెప్పుకునే అవకాశం మనకు ఉంది. కనుక వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఉద్యోగం చేసిన వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే, ఉద్యోగం చేయనటువంటి వాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా పనిపాటలు చేసిన పనికిన వాళ్ళు 60 సంవత్సరాలు అందరికీ వస్తాయి కదండి. జీవరాశులు అందరికీ కూడా 60 సంవత్సరాలు దాటాలని అనుకున్నాం కదా. మరి అటువంటిప్పుడు 60 సంవత్సరాలు దాటేటువంటి వృద్ధులను మనం సీనియర్ సిటిజన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ సీనియర్ సిటిజన్స్కి వచ్చే సమస్యలు వాళ్ళకి మన కనుక హెల్ప్ చేస్తే ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మామూలుగా మనము మన నాగర్పేటలో చూసాం, గంగారపేటలో చూసాం. ఒంటరిగా ఉండేవాళ్ళు చనిపోయేటట్టయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు లేకపోతే 2-3 రోజుల పాటు డెడ్ బాడీ అక్కడే చనిపోయిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు. దానికి ఏంటంటే వాళ్ళకి దగ్గరలో వాళ్ళతో కానీ మన అసోసియేషన్ వాళ్ళతో కానీ ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉండేటట్టయితే మన నంబర్లు వాళ్ళు నిర్వహించుకొని చేస్తూ ఉంటే ఏమైనా ఇబ్బంది సంబంధంగా రాత్రిపూట ఎప్పుడైనా సరే వారికి మన అసోసియేషన్ తరఫున మనం ఎవరో కూడా హెల్ప్ చేస్తాం. వారికి డాక్టర్గా కానీ ఇంకా ఏ విధంగానైనా సరే మన అసోసియేషన్ తరఫున
వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఆ సిద్ధంగా ఉందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయంగా పేరు గడించిన తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు వారి కుమారులను ఘనంగా సత్కరించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. శిల్పకళా రంగంలో విశేష కృషి సల్పారంటూ సంస్థ చైర్మన్ రామ్చంద్ వెల్లడి, పలువురు ప్రశంస. నాజర్పేటలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం, పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం. తెనాలిలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలు. 500కు పైగా పాల్గొన్న 3 రాష్ట్రాల క్రీడాకారులు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగమంటూ నిర్వాహకుల వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.